డిసెంబర్ 16, 2012 మన భారత రాజధాని అయిన ఢిల్లీలో ఒక మెడికల్ స్టూడెంట్ని ట్రావెల్ అవుతున్నటువంటి ఒక బస్సులో 5గురు దుర్మార్గులు కఠినంగా దారుణంగా ఒక ఐరన్ రాడ్ని తన ప్రైవేట్ పార్ట్లోకి చొప్పించి మరీ చాలా బ్రూటల్గా రేప్ చేసి అలాగే నడి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. యాక్చువల్గా మర్డర్ చేయాలనుకున్నారు, కానీ అప్పటి పరిస్థితులు సహకరించగా అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. ఒంటి నిండా గాయాలతో దాదాపు 13 రోజులు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరకు డిసెంబర్ 29వ తేదీన ఆ హాస్పిటల్లోనే ఆ స్టూడెంట్ చనిపోయింది. దానినే మనం నిర్భయ కేస్ అని పిలుస్తున్నాం. దీని మీద నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. అయితే ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా ఇలాంటి ఒక సంఘటన ఆగస్టు 9వ తేదీన కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సేమ్ రిపీట్ అయ్యింది. ఇండియా వైడ్గా నిర్భయ 2 అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ ఇన్సిడెంట్పై ఆ మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీ పైన, లోకల్ గవర్నమెంట్ పైన, అలాగే పోలీసుల పైన కూడా కొన్ని అనుమానాలు అనేవి వ్యక్తమవుతున్నాయి. దీనిపైన మనమందరం కలిసి మరోసారి మన గొంతు విప్పాల్సిన టైం అనేది వచ్చింది. గైస్, ఇక్కడ పేర్లు అండ్ ఫొటోస్ చూపించకూడదు కాబట్టి రూల్స్ ప్రకారంగా చూపించట్లేదు, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఆగస్ట్ 8వ తేదీ కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ట్రైనీ డాక్టర్గా ఈ అమ్మాయి వర్క్ చేస్తూ ఉంది. ఆ రోజు ఆల్మోస్ట్ నైట్ 2 o'clock అయింది. కంటిన్యూస్గా 36 నుంచి 38 అవర్స్ వర్క్ చేయడంతో చాలా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుందాం అనుకునేది. దానికి ముందు వాళ్ళ జూనియర్స్తో కలిసి డిన్నర్ని కంప్లీట్ చేసింది. ఇక రెస్ట్ తీసుకోవాలి అనుకున్న టైంలో సరిగ్గా రూమ్స్ దొరక్క, ఎందుకంటే అదొక పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి చాలామంది పేషెంట్స్, ఫ్యాకల్టీస్, అలాగే స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో రూమ్స్ అంత ఈజీగా దొరకవు కాబట్టి అలాగే సెమినార్ హాల్లోనే కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుని నైట్ 2 o'clockకి సెమినార్ హాల్లోకి వెళ్ళింది. అలా వెళ్ళిన అమ్మాయి ఇక అంతే, తిరిగి రాలేదు. మరుసటి రోజు కొంతమంది సెమినార్ హాల్లోకి వెళ్ళి చూడగానే చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే సెమీ న్యూడ్తో, ఒళ్ళంతా గాయాలతో, ఒంటిపైన సరిగ్గా బట్టలు లేకుండా కళ్ళ నుండి, కాళ్ళ నుండి, చేతుల నుండి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది బ్లీడింగ్ అవుతూ చాలా దయనీయమైన స్థితిలో డెడ్ బాడీని చూశారు. డెడ్ బాడీని చూసిన అక్కడి డాక్టర్స్ వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్కి, పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ పోలీసులు వీళ్ళు కలిసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇలా చెప్పారు, మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, మీరు వెంటనే ఇక్కడికి రావాలి అని. ఈ వార్త వినంగానే వెంటనే పేరెంట్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. కానీ వాళ్ళని అంత ఈజీగా లోపలికి అలో చేయలేదు. దాదాపు 1 hour తర్వాత పోలీసులు డెడ్ బాడీ దగ్గరికి అలో చేశారు. 1 hour వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూడగానే పాపం ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. नहीं, मेरी लड़की ने सुसाइड कर दिया है, ये खबर आई है హాస్పిటల్. వాళ్ళు మీడియాతో ఇలా అన్నారు, మాకు ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, వెంటనే మీరు ఇక్కడికి రావాలి, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అందులో చెప్పారు. మేము వెంటనే బయలుదేరాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని లోపలికి అలో చేయలేదు. हम जब जाते हैं वहाँ हमको 3 घंटा खड़े रखा, एक बार दिखाओ हमारी बच्ची का मुंह, एक बार दिखाओ, हमको नहीं दिखाया गया. కనీసం నా బిడ్డ ఫేస్ నైనా చూపించండి అని ఎంతో ప్రాధేయపడ్డాను, కానీ ఎవ్వరూ కూడా వినలేదు. దాదాపు 1 hour తర్వాత మమ్మల్ని లోపలికి అలో చేశారు. शरीर में कोई कपड़ा नहीं था, पैर राइट एंगल में, एक पाँव बेड के इस तरफ, एक पाँव बेड के इस तरफ मिला गया. లోపలికి వెళ్ళి చూడంగానే తట్టుకోలేకపోయాను. నా కూతురు 2 కాళ్ళు రైట్ యాంగిల్లో చేసేస్తున్నారు. ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు. కళ్ళ నుంచి రక్తం కారుతుంది. कूटा गया जिसके वजह से आंखों से खून निकल गया. చేతులపైన, కాళ్లపైన గాయాలున్నాయి. గొంతుని ఎవరో గట్టిగా నులిమేసినట్లుగా మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోయాను అని మీడియాతో చెప్పారు. కేసు ఫైల్ చేసిన వెంటనే పోలీసులు ఇంట్రాగేషన్ ని స్టార్ట్ చేశారు. హాస్పిటల్ అండ్ కాలేజ్లో ఉన్న CCTV ఫుటేజ్లని గమనించారు. రాత్రి 3 గంటల తర్వాత కొంతమంది సెమినార్ హాల్ వైపు వెళ్లడం గమనించి వాళ్ళందరినీ పిలిపించి ఇంట్రాగేషన్ ని స్టార్ట్ చేశారు. 1 by 1 అందరినీ పిలుస్తున్నారు. డెడ్ బాడీ దగ్గర పోలీసులకి ఒక బ్లూటూత్ డివైస్, హెడ్ ఫోన్స్ దొరికాయి. కాకపోతే అవి కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి. పోలీసులకి దొరికిన ఫస్ట్ అండ్ మెయిన్ ఎవిడెన్స్ ఈ హెడ్ ఫోన్సే. ఒకరి తర్వాత ఒకరిని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు సంజయ్ రాయ్ అనే అతను ఇంట్రాగేషన్ రూమ్లోకి ఎంటర్ అవగానే అతని ఫోన్కి ఆ బ్లూటూత్ డివైస్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఇక అంతే, వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ స్టైల్లో నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల దెబ్బకి అతను నిజాన్ని ఒప్పుకున్నాడు. అతనే హత్యాచారం చేసి చంపేశానని ఒప్పుకొని, మీరు ఉరివేసి
వేస్తే వేసుకోండి అని చాలా తేలిగ్గా, కొంచెం కూడా తప్పు చేశాననే పశ్చాత్తాపం కూడా లేకుండా పోలీసులతో అన్నాడు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ కొన్ని భయంకరమైన నిజాలు చెప్పుకొచ్చారు. సంజయ్ రాయ్ నిజాన్ని ఒప్పుకున్న తర్వాత అందరూ కూడా అతనే అత్యాచారం చేసి చంపేశాడని అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా షాక్ అయ్యారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అందులో ఏముందంటే కళ్ళపైన, చేతులపైన, కాళ్లపైన విపరీతమైన గాయాలున్నాయి. నోటిని, ముక్కుని బలవంతంగా ఫ్లోర్ మీదనో లేక గోడ మీదనో రబ్ చేయడం వల్ల, బలంగా నొక్కడం వల్ల ఫేస్ మొత్తం స్క్రాచెస్ ఉన్నాయి. కళ్ళకు ఉన్న గ్లాసెస్ పగిలిపోయి కళ్ళల్లో గుచ్చుకోవడం వల్ల కళ్ళ నుండి బ్లీడింగ్ అయ్యింది. 2 కాళ్లను ఒకే యాంగిల్లో బలవంతంగా పుష్ చేయడం వల్ల విరిగిపోయాయి. కానీ ఒక్క విషయం మాత్రం సరిగ్గా తేలడం లేదు. డాక్టర్ చనిపోవడానికి ముందు తనపై అత్యాచారం జరిగింది. చనిపోయిన తర్వాత కూడా డాక్టర్ బాడీ పైన అత్యాచారం చేశారు. డాక్టర్ కడుపులో 150 గ్రామ్స్ సెమన్ ఉంది. 150 గ్రామ్స్ సెమన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కరిదై ఉండదు. ఏ పాసిబిలిటీ ఆఫ్ గ్యాంగ్ రేప్ అని రిపోర్ట్లో వచ్చింది. అంటే సంజయ్ రాయ్నే కాకుండా ఇంకా ఎవరైనా అత్యాచారం చేసి ఉండొచ్చు అని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఈ ఒక్క పాయింట్తోనే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ పైన, అక్కడి పోలీసుల పైన, లోకల్ గవర్నమెంట్ పైన డౌట్స్ అనేవి మొదలయ్యాయి. ప్రిన్సిపల్ పైన, పోలీసుల పైన డౌట్ ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, ప్రిన్సిపల్ పేరెంట్స్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని ఎందుకు చెప్పాడు. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ పేరెంట్స్ స్పాట్కి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని బాడీ దగ్గరికి ఎందుకు అలో చేయలేదు. పాయింట్ నెంబర్ 3, సంజయ్ రాయ్ అనే అతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి మంత్లీ 12,000 శాలరీ కూడా పోలీసులే ఇస్తారు. సో సేమ్ డిపార్ట్మెంట్ అతను కావడంతో నిజాన్ని దాచాలనే ప్రయత్నం ఏదైనా చేస్తుండొచ్చు కదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇక గవర్నమెంట్ పైన అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ట్రైనీ డాక్టర్ పై హత్య జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడున్న రిమైనింగ్ డాక్టర్స్ అందరూ కూడా ప్రొటెస్టులు చేయడం, రోడ్డు మీదకి రావడం వల్ల ఈ న్యూస్ అనేది కొన్ని గంటల్లోనే ఇండియా వైడ్గా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. వెంటనే అక్కడ లోకల్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి సీఎం మమతా బెనర్జీ ఆ కాలేజీ ప్రిన్సిపల్ని అక్కడి నుండి విధుల నుంచి తప్పించి కొన్ని గంటల్లోనే మరో కాలేజీకి పోస్టింగ్లో ఇప్పించారు. ఒకవైపు ఇంత దారుణమైన ఘటన జరిగితే అక్కడున్న వాళ్లకు సపోర్ట్గా ప్రొటెస్ట్లో పాల్గొనకుండా చేసి వెంటనే మరో హాస్పిటల్లో పోస్టింగ్ ఇప్పించడం ఏంటా అనేది ఒక విచిత్రమైన ప్రశ్నగా అక్కడున్న వాళ్లకు కలుగుతుంది. ఇక నిందితుడు హత్య చేసిన సంజయ్ రాయ్ విషయానికి వస్తే అతను సెమినార్ హాల్లోకి వెళ్ళేటప్పుడు టైం 3 AM. అతను చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నట్లుగా సీసీటీవీలో తేలింది. సెమినార్ హాల్ నుంచి బయటకు రాగానే సీసీటీవీలో హెడ్ ఫోన్స్ కనబడలేదు. ఈ దుర్మార్గుడు ఇంటికి వెళ్ళి అతనిపై ఎవ్వరికీ అనుమానం రాకూడదని, సాక్ష్యాలేవి దొరకకూడదని అతని బట్టల్ని ఉతికేసి ప్రశాంతంగా ఆ రోజు నిద్రపోయాడంట. అతనికి ఇంతకు ముందే 4 సార్లు పెళ్ళయింది. 3 భార్యలు అతని బిహేవియర్ నచ్చక వదిలేసి వెళ్ళిపోయారు. 4వ భార్యకు క్యాన్సర్ రావడంతో చనిపోయింది. అప్పటి నుండి హాస్పిటల్లో లేడీస్తో మిస్బిహేవ్ చేయడం, ఎవ్వరికీ తెలియకుండా స్టూడెంట్స్కి మందు బాటిల్స్ని అమ్మడం, పేషెంట్స్కి హాస్పిటల్స్లో రూమ్స్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేయడం, ఇలాంటివి ఇల్లీగల్ పనులు చేసేవాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కావడంతో ఆల్మోస్ట్ హాస్పిటల్లో ప్రతి రూమ్కి అతనికి యాక్సెస్ ఉండేది. పోస్ట్ మార్టం ప్రకారం ఉదయం 3 గంటల నుండి 6 గంటల మధ్యలో ఆ లేడీ డాక్టర్ చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. ఆ లేడీ డాక్టర్ పేరెంట్స్ ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో కేసు వేసింది. వాళ్ళ కోరిక ప్రకారమే హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పగించింది. మన దేశంలో 2012లో నిర్భయ, 2018లో ఆసిఫా బాను, 2019లో ప్రియాంక రెడ్డి ఇలాంటివి ఎన్ని జరిగినా కానీ ప్రతి దానిపై చట్టాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ చట్టాల వల్ల చాలా తక్కువ మందికే శిక్షలు పడుతున్నాయి. తప్పు చేశాడని తెలియగానే అందరి ముందు బహిరంగంగా శిక్ష వేస్తేనే మిగిలిన వాళ్లకు భయమేస్తుంది. ఇలాంటి తప్పు మళ్ళీ చెయ్యాలన్నా గుండెలో వణుకు పుడుతుంది. అలాంటి కఠినమైన చట్టాలని చేసే విధంగా గవర్నమెంట్ ఆలోచించాలని, అలాగే డాక్టర్కి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు గైస్, బాయ్.